నా పేరు అడ్డిక లక్ష్మి. ఏ ఊరు? చిక్కపల్లి. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి గారి పథకం? బాగుంది. పథకాలు అన్నీ అందుతున్నాయి. అన్నీ అందుతుంది. ఏమేమి వస్తున్నాయి మీ ఊరికి? మా ఊరికి సీఎం రిలీఫ్ ఫండ్, ఇందిరా మిన్లు, కళ్యాణ లక్ష్మి, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు. ఒక సంఘానికి 20 లక్షలు ఇచ్చారు. మా ఊళ్ళో 48 ఉన్నాయి సంఘాలు. మీ ఊరికి ఎన్ని ఇందిరా? 28 ఇండ్లు వచ్చినాయి సార్. 28 ఇండ్లు 20 కంప్లీట్ అయినాయి. పనులు అయినట్టు వారం రోజుల్లో బిల్లు వేసేసారు. ఎవరి పైరోగు లేదు, వాళ్ళు ఎక్కడికి తిరుగులేదు. మేము పోయి కార్యదర్శి మేము పోయి ఫోటో కొట్టడితోటి వారం రోజులలో బిల్లు పడ్డాయి అందరికి. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్ని వచ్చినాయి మీ ఊరికి? ఒక్క ఇల్లు కూడా రాలేదు సార్. పాతయి ఇందిరమ్మ, అప్పుడు ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు వచ్చినాయి ఇండ్లు, మళ్ళీ ఇప్పుడే వచ్చినాయి ఇండ్లు. మధ్యలో ఫ్రీ కరెంటు ఇంటింటికి ఉంది, అందరికి వస్తుంది ఫ్రీ కరెంటు. సన్న బియ్యం బాగున్నాయి, అందరూ తింటారు సార్. ఎవ్వరు అమ్ముతలేరు, మేము కూడా తింటున్నాం. మంచిగా వస్తున్నాయి బియ్యం. ఇట్లా ముక్కిపోయినాయి నూకలు అట్లా ఇట్లా ఏమవుతుంది, మంచిగా వస్తున్నాయి బియ్యం. అది కేసీఆర్ సీరియల్ ఒక్కరు కూడా కట్టలేదు. రేవంత్ రెడ్డి సీరియల్ అందరు కట్టుకుంటారు, బాగున్నాయని అందరు కట్టుకుంటారు. కానీ కేసీఆర్ సీరియల్ మొత్తం వరి గుంజడానికి ఇటు అటే వేసారు, బాగాలేమని. కేటీఆర్ హరీష్ రావు రేవంత్ రెడ్డి తిడుతుంది కదా, మీరు ఎట్లా చూస్తారు దాన్ని? వాళ్ళు తిట్టుడు అది కరెక్ట్ కాదు. వాళ్ళు చేసిన పనులు కరెక్ట్ లేవు, తిట్టడానికి అయితే కరెక్ట్ ఉన్నారు. ఫ్రీ బస్ పథకం బాగుంది. ఇప్పుడు తీసేస్తే ఇప్పుడు లేని వాళ్ళకి ఇబ్బంది. ఈ ఫ్రీ బస్సు ఫుల్ సక్సెస్ ఉంది, ఫ్రీ కరెంట్ ఫుల్ సక్సెస్, ఇందిరా మిన్లు ఇవి అయితే ఎవరి దగ్గర కోవుడు మాకు బిల్లు రావాలి లంచం అది ఇది అన్నది ఏది రూపాయి లేకుండా వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లలో పడుతున్నాయి. ఇవి అయితే ఫుల్ సక్సెస్ ఉంది. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తామంటారు. రాదు. బీఆర్ఎస్ మళ్ళీ వస్తే ఇక ఇంత ఊళ్ళు అమ్ముకొని పోండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండాలి. ఆయన ఉంటేనే ఇప్పుడు ఈ పేదోళ్ళకైతే అండగా ఉంటాడు ఆయన. ఈ ఇందిరా మిన్లు అయినా, ఈ కరెంటుకైనా, ఫ్రీ బస్కైనా ఆయనతోటే అవుతుంది. ఆదిశీనన్న మంచోడు, చిన్నోళ్ళకు పెద్దోళ్ళకు చెల్లెళ్ళు అక్కలని అన్ని పనులు మంచిగా చేస్తుండు. ఎవరు పోయినా మీరు వాళ్ళతో కలవా మాట్లాడాలని, ఎవరికి ఆపతైనా పండగ అయినా ఫోన్ చేయంగానే వస్తుండు, కలుపుతుండు. ఎవరు పోయినా ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్కి ఎవరు పోయినా పేపర్ తీసుకుంటారు. 2-3 నెలల్లో సీఎం రిలీఫ్ ఫండ్ పంపిస్తుంది. ఇప్పుడు మీ వేములవాడ రాజన్న ఆలయం దానికి 250 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తారు, ఎట్లా చూస్తుంది? అభివృద్ధి బాగుంది, రోడ్లు వెల్మైనాయి, అక్కడ కూడా ఇప్పుడు పని బాగా నడుస్తుంది, బాగుంది అభివృద్ధి. వాళ్ళు ఏం చేయరు. వాళ్ళు ఇండ్లు తీసేద్దామంటే, అక్కడ రోడ్ ఎల్లు చేద్దామంటే వాళ్ళకి ఇన్ని కమిషన్లు తీసుకున్నారు, సరే అన్నారు, ఆపేసిర్రు. వాళ్ళ దగ్గర దుకాణపుల దగ్గర ఆ రోడ్ ఎలుము చేయలేదు. ఇప్పుడు మాకు అది ఏం అవసరం లేదు, రోడ్ ఎలుము కావాలని సీనన్న మొత్తం ఇండ్లన్నీ తీపిచ్చిండు. ఏమి ఇవ్వలే. ఆయన ఇయ్యలే, ఇస్తే అప్పుడే అవుతుండే కదా పనులు. లగ్గం చేసుకున్నాడు, ఆయనతో అడే పోయిండు కంటే. Subscribe us and press the bell icon for more interesting updates.